విజయవాడలో నిర్వహించే దసరా మహోత్సవాల ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దుర్గగుడి ఈవో శ్రీనాయక్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయి. గతంలో కంటే ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారని మంత్రి ఆనం తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. మనకి ఏదైతే గోదావరి జలాలు వచ్చి కృష్ణా నది దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గర కలుస్తుందో అక్కడ ఈ యొక్క కృష్ణ హారతులు అని చెప్పి ఆనాడు పెట్టి రెగ్యులర్ గా కూడా దీన్ని నడపాలి అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రి గారు ఆదేశించడం కొంతకాలం జరిగింది కూడా వాస్తవం. ఆ తర్వాత కాలంలో మరి అది డిస్కంటిన్యూ అయ్యి డిఫరెంట్ అయిపోయింది. పోయిన సంవత్సరం మనం అక్కడికి వెళ్ళి నేను మున్సిపల్ మినిస్టర్ గారు అందరం వెళ్ళాం, చూసాం. దాన్ని ఎలా రివైవ్ చేయాలని ప్లాన్ చేసేటప్పుడు అప్పుడు మన సిపి గారు అందరూ ఉన్నారు. దీన్ని ఆలయం దగ్గరే చేస్తే దీనికి పవిత్రత వస్తుంది. మనం ఒక 20 కిలోమీటర్లు దాటి వెళితే అది టూరిజం స్పాట్ గా డెవలప్ అయిన తర్వాత కొంత